మైథిలిని అత్తారింటికి తీసుకొచ్చిన జయంతి అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోలో చూడండి. వారసురాలు సీరియల్ ఆగస్ట్ 27 ఎపిసోడ్ పూర్తి రివ్యూ మీకోసం. ఇంట్లో అందరూ బాధగా ఉండటంతో చందన అందరి మూడ్ మార్చడం కోసం సరదాగా క్యారమ్స్ ఆడిస్తూ ఉంటుంది. అలా క్యారమ్స్ ఆడుకుంటూ అందరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. సాకేత్ చందనలు చాలా క్లోజ్గా ఉండటం చూసి ఇంట్లో అందరూ సంతోషంగా ఫీల్ అవుతారు. చందన సాకేత్ని కావాలనే ఏడిపిస్తూ ఉంటుంది. చందన పడిపోబోతూ ఉంటే సాకేత్ పట్టుకుంటాడు. చందనని అలా చూస్తూ ఉండిపోతాడు. ఏమైందని చందన అడిగితే సాకేత్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా లోపలికెళ్ళిపోతాడు. ఇంక నిన్ను నా దారికి తెచ్చుకునేంత వరకు వదిలిపెట్టను సాకేత్ అని మనసులో అనుకుంటుంది చందన. మరో సీన్లో జరిగిన విషయాలే తలుచుకుని మైథిలి చాలా బాధపడుతూ ఉంటుంది. 2 కుటుంబాలను కలపాలి అనుకున్నాను, ఇలా జరుగుతుంది అనుకోలేదు. దేవుడా, నాకు ఒక్క అవకాశం కల్పించు అని మైథిలి తన మనసులో అనుకుంటూ ఉంటే అటువైపుగా ఒక పెద్ద ఆవిడ హ్యాండిక్యాప్డ్గా ఉండి నడవలేక ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఆవిడ్ని సాకేత్ మైథిలి ఇద్దరూ వెళ్ళి పట్టుకుంటారు. అప్పుడే సాకేత్ని మైథిలి చూసి షాక్ అవుతుంది. ఆ పెద్దావిడ వాళ్ళని రోడ్డు దాటించమని అడిగేసరికి రోడ్డు దాటిస్తారు సాకేత్ మైథిలి. ఇక ఆవిడ వెళ్ళిపోయాక సాకేత్ కూడా వెళ్ళిపోబోతూ ఉంటే బావా అని పిలుస్తుంది. నా పిలుపు విన్నాక ఆగావు, నా మొహం ఎందుకు చూడలేదు అంటుంది మైథిలి. ఆ పిలుపు కూడా నా చెవిలో పడకుండా ఉంటే బాగుండు అనుకున్నానని సాకేత్ అంటాడు. నేను తప్పు చేశాను అనిపిస్తుంది కాబట్టి నా ముఖం చూడాలని నువ్వు అనుకోవడం లేదు అంటుంది మైథిలి. నువ్వు తప్పే చేశావో ఒప్పే చేశావో ఇప్పుడు నేను ఆలోచించాలనుకోవడం లేదంటాడు సాకేత్. నువ్వు ఆలోచించకపోవచ్చు, నిరూపించుకోవాల్సిన బాధ్యత నా మీద ఉందిగా అంటుంది మైథిలి. నిరూపించుకో, మరి ఎందుకు ఆలస్యం అంటాడు. ఆ ఆధారం నా దగ్గర లేదు కాబట్టి నేను నిరూపించుకోలేకపోతున్నాను అంటుంది మైథిలి. ఆధారం లేనప్పుడు నువ్వెప్పటికీ నిరూపించుకోలేవని సాకేత్ అంటాడు. అందరి సంగతి పక్కన పెట్టు, నువ్వు కూడా నన్ను దోషిలానే చూస్తున్నావా అని మైథిలి అంటుంది. నువ్వు నిర్దోషి అనుకోవడానికి నా దగ్గర ఏం కారణం లేదుగా అంటాడు సాకేత్. అన్నిసార్లు కారణం చూపించలేము, మనసుకి తెలుస్తుంది అంటుంది. నేను నీ విషయంలో నా మనసుతో ఆలోచించలేను అని సాకేత్ అంటాడు. నేను ఎలాంటి తప్పు చేయలేదు, ఉషకి అలాంటి పరిస్థితి రావడానికి నేను కారణం కాదని మైథిలి అంటుంది. నోటితో కాదు, తప్పు చేయలేదని నిరూపించుకో అంటాడు సాకేత్. నేను తప్పు చేయలేదని ఎలా నిరూపించుకోవాలి అని మైథిలి అంటే, నువ్వు నిజంగా తప్పు చేయకపోతే నిరూపించుకునే అవకాశం నీకు ఖచ్చితంగా దొరుకుతుంది. ఒకవేళ ఆ ఆధారం నీకు దొరకలేదంటే నువ్వు లోకం దృష్టిలోనే కాదు, నా దృష్టిలో కూడా క్షమించరాని నేరం చేసినట్టే అని సాకేత్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరో సీన్లో సాకేత్ మాటలే తలుచుకుని మైథిలి తన మెడలో ఉన్న తాళి చూసుకుని బాధపడుతూ ఉంటుంది. అదంతా చూసిన జయంతి మైథిలి దగ్గరికి వస్తుంది. ఆ మంగళసూత్రం ఒక గాయంలా మిగిలిపోవాలి, నీ జీవితానికి గుర్తులా దాన్ని పదే పదే చూసుకుని బాధపడొద్దు అంటుంది జయంతి. అలాగని గాలికి వదిలేయలేం కదా, ఆశతో ఎదురు చూస్తాంగా అంటుంది మైథిలి. ప్రతి మనిషి జీవితంలోనూ పెళ్లి అనేది ఒక కొత్త జీవితానికి శ్రీకారం చుడుతుంది. మన జీవితంలోకి వచ్చే మనిషితో ఒక శాశ్వతమైన ముడి వేస్తుంది. నీకు జరిగిన పెళ్లి అలాంటి కొత్త జీవితానికి సిద్ధంగా లేదు అంటుంది జయంతి. నీ మెడలో ఉన్న తాళి నువ్వు చేసుకున్న వాడితో శాశ్వత బంధం ఏర్పరచుకోలేదు. ఇంకా ఎందుకు ఆ ఆలోచనలతోనే బాధపడుతూ ఉంటావు, ఎందుకింతలా ఆలోచిస్తున్నావు అంటుంది జయంతి. ఎక్కడో ఏదో తప్పు జరిగింది, ఆ తప్పు ఎక్కడ జరిగిందో మనం నిరూపించాలిగా అని మైథిలి అంటుంది. అయితే ఆ తప్పుని ఒప్పుగా మార్చుకునే అవకాశం దొరకాలిగా అంటే దొరుకుతుంది అంటుంది మైథిలి. కొన్ని తప్పులు సరిపెట్టుకోవచ్చు, కొన్ని ఎంత సరిపెట్టుకుందామన్నా అవి బాధగానే మిగిలిపోతాయి. వాటిని సరిదిద్దడం ఎప్పటికీ కుదరదు అంటుంది జయంతి. అలా అనకూడదు, సరిదిద్దుకున్నప్పుడే జీవితం సరైన మార్గంలో నడుస్తుంది అని మైథిలి అంటుంది. జరిగిన పెళ్లి ఒక పీడకల లాంటిది, తెల్లారేసరికి మర్చిపోవాలిగా, ప్రతి రాత్రి అదే కల కనకూడదుగా అంటుంది జయంతి. వాళ్ళు వద్దనుకున్నప్పుడే నీ పెళ్లి రద్దయిపోయిందిగా అని జయంతి అంటుంది. ఇంకా ఏం జరుగుతుందని ఆలోచిస్తున్నావు అంటుంది. నువ్వు జరిగిపోయిన దాని గురించి కాకుండా జరగబోయే దాని గురించి ఆలోచించొచ్చుగా, ఎంతో కొంత భవిష్యత్తు ఉంటుందిగా అని జయంతి అంటే, నీ ఉద్దేశం ఏంటి, బావని పూర్తిగా మర్చిపోమంటున్నావా, బావకి దూరంగా ఉండిపోమంటున్నావా అని మైథిలి అంటుంది.
నువ్వు ఇంకా వాళ్ళే కావాలనుకుంటే నీకు దుఃఖం మిగులుతుంది అంటున్నాను అంటుంది జయంతి. అంత సులువుగా ఎలా మాట్లాడుతున్నావమ్మా? అక్క ప్రేమించింది. ఒకసారి ప్రేమ పుట్టాక ఆ మనిషిని మర్చిపోవడం చాలా కష్టమని సూరి అంటాడు. జీవితం చదివేసినట్లు మాట్లాడొద్దురా, కాలేజీకి వెళ్ళి ప్రేమ పాఠాలు చదువుతున్నావా అని జయంతి సూరిని తిడుతుంది. నేను సీరియస్గా మాట్లాడితే జోకులు వెయ్యకు అంటాడు సూరి. నువ్వు ప్రేమ గురించి భారీ డైలాగులు బానే ఇస్తున్నావు గాని మనం కలుపుకోవడానికి ఎంత ప్రయత్నించినా వాళ్ళు కలవడానికి సిద్ధంగా ఉండాలిగా అంటుంది జయంతి. మన ప్రయత్నం మనం చేయాలని సూరి అంటాడు. వాళ్ళు కలుస్తారని, మళ్ళీ నన్ను చేరదీస్తారని నాకు నమ్మకం ఉంది అని మైథిలి అంటుంది. ఈ కోపాలు తాపాలు ఎన్ని రోజులుంటాయి? 4 రోజులైతే నెమ్మదిగా కరిగిపోతాయి. ఆ తర్వాతైనా నన్ను చేరదీస్తారన్న నమ్మకం కలుగుతుందని మైథిలి అంటుంది. మాకు జరిగిన పెళ్లిని వాళ్ళు గౌరవిస్తారు అనిపిస్తుందని మైథిలి అంటూ ఉంటే, సరే నాతో రా అని మైథిలి చేయి పట్టుకుని స్కూటీ మీద సౌదామిని ఇంటికి తీసుకెళ్తుంది జయంతి. ఇక్కడికెందుకు తీసుకొచ్చావు అని మైథిలి అడిగితే, నిన్ను పెళ్లి చేసుకునేవాడు ఉండే చోటు ఇదే, నువ్వు జీవితాంతం గడపాల్సింది ఇక్కడే కాబట్టి అంటుంది జయంతి. ఇది సమయం కాదని మైథిలి అంటుంది. సమయం కోసం ఎదురుచూస్తే ఇంకెన్ని సమస్యలు వస్తాయో. ఎప్పటికైనా జరగాల్సింది ఇదే కదా, ఇప్పుడే తేల్చుకుందామని లోపలికి తీసుకెళ్లి సాకేత్ని, ఇంట్లో అందరినీ బయటికి పిలుస్తుంది. అందరూ వస్తారు. సౌదామిని మైథిలితో మాట్లాడుతూ, మళ్ళీ ఏ మొహం పెట్టుకుని ఇక్కడికొచ్చావు? మీ అమ్మని వెంట పెట్టుకుని మరీ వచ్చావు అంటుంది. ఏ జయంతి, నీకు సిగ్గు లేదా? నీ కూతురు చేసిన మోసానికి మూలన కూర్చున్నావనుకున్నాను. మొహం చెల్లదనుకున్నాను. ఇటువైపు రావనుకున్నాను అంటుంది సౌదామిని. నీ కూతుర్ని వెంట పెట్టుకుని ఇక్కడికి వచ్చావంటే చాలా ఆశ్చర్యంగా ఉందని సౌదామిని అంటుంది. నా కూతురు ఏ తప్పు చేసిందని సిగ్గుపడాలి? మీ కంపెనీ మెడికల్ బయటికి రావడానికి కారణమై మీ కంపెనీని ఒక మెట్టు పైకెక్కించినందుకు సిగ్గుపడాలా? మీ బ్రతుకులు నిలబెట్టడం కోసం నా కూతురు సాహసం చేసినందుకు సిగ్గుపడాలా? అన్నిటికీ మించి నీ కొడుకు నా కూతురి మెడలో తాళి కట్టాడు. ఆ తాళిని ఎగతాళి చేయకుండా గౌరవించి తన్ని మొగుడుగా అంగీకరించింది. దానికి సిగ్గుపడాలా అని జయంతి అంటుంది. ఏ విధంగా ఆలోచించినా నా కూతురు నేను తలెత్తుకునే పని చేసిందని, తలదించుకునే పని చేయలేదు అంటుంది జయంతి. కాకి పిల్ల కాకికి ముద్దు అంటారు. నీ కూతురు ఎన్ని నీచమైన పనులు చేసినా నీలాంటి తల్లి వాళ్ళకి సపోర్ట్ చేయడంలో విచిత్రం లేదని సౌదామిని అంటుంది. మా దృష్టిలో నీ కూతురు ఒక అబద్ధాల కోరు, ఒక మోసగత్తే అంటుంది సౌదామిని. అలాంటి దానికి ఈ గడప తొక్కే అర్హత లేదు. మర్యాదగా వెళ్ళిపోండి అని సౌదామిని అంటే, మీరున్న పరిస్థితుల్లో నువ్వు మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం అనడంలో అర్థం ఉంది. కానీ నా కూతురు ఎక్కడికి వెళ్ళదు. వెళ్ళమునే హక్కు ఎవరికీ లేదు. ఎందుకంటే నీ కొడుకు నా కూతురు మెడలో తాళి కట్టాడు. ఇప్పుడు నా కూతురు ఈ ఇంటి కోడలు అంటుంది జయంతి. ఇకపై తను ఇక్కడే ఉంటుంది, ఇక్కడే బ్రతుకుతుందని జయంతి అంటుంది. కైలాస్నాథ్ మాట్లాడుతూ, ఇప్పటికే నీ కూతురు వల్ల మేము చాలా ఇబ్బంది పడ్డాము. తను చేసిన పనికి 2 చెంపలు వాయించి ఇంట్లో కూర్చోపెట్టకుండా ఇక్కడికి తీసుకొచ్చి సమర్థిస్తున్నావేంటని కైలాస్నాథ్ అంటాడు. చందన కూడా సమర్థించక ఇంకేం చేస్తుంది? కూతురే ఇంత దారుణంగా ఉంటే కన్నతల్లి ఇంకెంత దారుణంగా ఉంటుందో కదా. తను చేసిన పనికి ఇద్దరూ సమర్థించుకుంటున్నారని చందన అంటూ ఉంటే హరిశ్చంద్ర నోర్మూయ్ అని అరుస్తాడు. ఇంతటితో ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. వారసురాలు సీరియల్ డైలీ ఎపిసోడ్ పూర్తి రివ్యూస్ మీరు కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ మాకు అందించండి.